లెట్స్ మేక్ టొమాటో ఫ్యాన్సీ డ్రెస్. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ షీట్ని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. దానిపైన ఒక రెడ్ కలర్ది చార్ట్ పేపర్ తీసుకొని దాన్ని ఈ కార్డ్బోర్డ్ కంటే కొంచెం ఎక్కువగా విడ్త్ వదులుకుంటూ ఇట్లా సర్కిల్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ తిప్పి దానికంతా చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా ఎడ్జెస్లో విదిలిన విడ్త్ అంతా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ అన్నిటినీ ఆ కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్కి అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఫెవికాల్తో బ్యాక్ సైడ్కి 1 by 1 అంటించుకుంటూ వెళ్ళాలి. ఇలా బేస్ రెడీ అవుతుంది. తర్వాత ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని దాంతో ఆ టొమాటోకి పైన స్టెమ్ లీవ్స్ వచ్చేలాగా గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టెమ్తో పాటు పెడితే కొంచెం న్యాచురల్ లుక్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఆ టమాటో పైకి అంటించాము. అయితే కొంచెం ప్లేస్ వదిలి కొద్దిగా కిందకి పెడితే అది న్యాచురల్ లుక్ లాగా 3D ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక వైట్ కార్డ్బోర్డ్ తీసుకొని దాంతో ఇలా కళ్ళు నోరు షేప్స్ కింద కట్ చేసుకొని అలా కట్ చేసుకున్న వాటిని ఐబాల్స్ కింద ఐస్ కింద ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఎగ్జాక్ట్ పొజిషన్ చెక్ చేసుకొని అది ఫ్రంట్ ఫేస్ కరెక్ట్గా వచ్చేలాగా ప్లేస్ చూసుకొని వాటిని అటాచ్ చేసుకోవాలి. అలా ఐస్ అటాచ్ చేసిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ కోసం ఐబ్రోస్ ఇంకా నోరు కూడా నీట్గా డెకరేట్ చేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ మౌత్ని కూడా అటాచ్ చేసి దాన్ని కూడా అలాగే డెకరేట్ చేసుకుంటున్నాం. కొంచెం స్మైలీగా నవ్వుతున్నట్టు ఉంటుంది టొమాటో. టమాటో ఫ్రంట్ సైడ్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీంతో పాటు దీని వెనకాల పిల్లలు హ్యాంగ్ చేసుకోవడం కోసం డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని దాన్ని ఒక రిబ్బన్కి కానీ తాడుకు కానీ అటాచ్ చేసి దాన్ని ఒకవైపు అటాచ్ చేసి స్టాప్లర్తో అండ్ నెక్స్ట్ సైడ్ అటాచ్ చేసే ముందు ఒకసారి దాన్ని పిల్లలకి ఒకసారి వేసి చూసి అది ఎలా ఉందో ఎక్కడి వరకు హైట్ ఉందో అదంతా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ సైడ్ని కూడా అలాగే స్టాప్లర్తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ కోసం ఒకటి బ్రాడ్గా ఉన్న ఒక హెయిర్ బ్యాండ్ బేస్ తీసుకొని దానికి డబుల్ సైడెడ్ టేప్స్ అంటించి దానికి టమాటోస్ అంటించి రియల్ టమాటోస్ దానిపైన ఒకటి గ్రీన్ కలర్ పేపర్స్తో అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాన్ని గమ్ పెట్టి దానిపైన ఇట్లా అటాచ్ చేయడం వల్ల ఎక్స్ట్రా లుక్ కూడా ఉంటుంది. సో ఇలా స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకోవడం వల్ల అది ఎక్కువ హెవీగా ఉండదు అండ్ ఆగుతుంది. అండ్ దీన్ని కొంచెం సెక్యూర్ చేయడానికి ప్లాస్టర్తో 2 sides నార్మల్ సెల్లో టేప్ తీసుకొని మొత్తం అంతా చుట్టితే బాగా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్.